భద్రం, నువ్వు రోజుని కాల్చిన సంగతి పేపర్లో పడింది. దాన్ని ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. రామని కుక్క దాని కాపలా కాయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట. అది ఇంకా బతికే ఉందా? ఆ దరిద్రపు కుక్కలు బ్రతుకున్నంత కాలం మనకి ప్రమాదమే. అవి వాసన చూసి అంటే వదిలిపెట్టవు. ఆ 2 కుక్కల్ని గనక నువ్వు సఫా చేశావంటే ఓకే. ఆ కుక్కలు నేను కంటపడితే నా ప్రాణాలు తీసేస్తున్నాయి. వాటి సంగతి తెలియక ఈ పని ఒప్పుకున్నాను. నా డబ్బు నాకు ఇచ్చేయి. ఇప్పటికిప్పుడు డబ్బు ఇవ్వమంటే ఎలా భద్రం? అదంతా నాకు అనవసరం. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చారా సరే, లేకపోతే మీ బండారం బయట పెడతాను. పోలీసు వస్తున్నట్టు. రాము, హెల్ప్ మీ రాము. మరి బుద్ధి లేకపోతే నా కారు తాళాలు, నా కారు తాళాలు ఎక్కడికి పోతుంది? అరే ఎవరండి మీరు? ఏమిటండి గాయం? తర్వాత చెప్తాను, ముందు నా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అందుకన్నా నీ కుక్క తీసుకొచ్చింది. రండి హాస్పిటల్కి వెళ్దాం మెల్లగా. రాము, రాము, భద్రం నువ్వా? ఏమిటా నాన్న ఇది? చూసావా బాబు? అమ్మా బాబు నీకు దండం పెడతా బాబు, తొందరగా హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళు బాబు. పత్రం వచ్చి రాజాతో అసలు విషయం చెప్పేలాగా మనం రాజా దగ్గర డబ్బు కొట్టేయాలి. పత్రం వస్తున్నాడు. అన్ని సంగతులు రాజాతో చెప్పి లక్ష్మమ్మ కాపురం నిలబెట్టాలయ్యా. బతికే ఉన్నావా? నేను ఇంకా బతికే ఉన్నాను బాబు. మీ సంసారంలో నిప్పులు పోసిన వీడు నా కొడుకే బాబు. నీ కొడుకా? అవును బాబు, డబ్బు కోసం ఎన్నో తప్పుడు పనులు చేశాను, ఎన్నో సంవత్సరాలు నాశనం చేశాను. వాటికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను బాబు. లక్ష్మి మహాలక్ష్మి బాబు, ఆవిడకే పాపం తెలియదు. ఆ రాక్షసుల ముగ్గురు ఉషా కలిసి నా చేత ఈ నాటకం ఆడించారు. నన్ను చనిపోయినట్టు నటించమన్నారు. మీ దగ్గర డబ్బు లాగాలని ప్రయత్నించారు. నన్ను క్షమించు బాబు, క్షమించు బాబు. లక్ష్మి ఇప్పుడు నిండు చూలాలు. మా ఇంటి దగ్గర మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది బాబు. మీరు నోరారా ఒక్కసారి లక్ష్మి అంటే చాలు మీ పాదాల మీద వాలిపోతుంది. పదండి బాబు, పదండి. లక్ష్మి